బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 24 గంటల్లోపే నిందితుడిని పట్టుకున్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దోపిడీ కోసం ఇంట్లోకి వచ్చిన నిందితుడు ఫైర్ ఎగ్జిట్ మెట్ల ద్వారా వద్ద చాలాసేపు వేచి ఉన్నట్లు గుర్తించారు. సైఫ్ పని వాళ్లలో ఒకరి సహకారంతోనే నిందితుడు ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అటాక్ జరిగిన 30 నిమిషాల పాటు సైఫ్ ఇంట్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటన జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్, ఆయన భార్య కరీనా కపూర్, 2 కుమారులు జహ్, తైమూర్తో పాటు 5 పనివాళ్లు ఉన్నారు. సైఫ్ చిన్న కుమారుడు జహ్ గదిలో ఉన్న కేర్ టేకర్ ఎలియామా ఫిలిప్ అర్ధరాత్రి 2 గంటల సమయంలో శబ్దం వినిపించింది. జహ్ వైపు ఓ వ్యక్తి రావడాన్ని గమనించిన ఆమె అతన్ని ఎత్తుకొని బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ₹1 కోటి ఇవ్వాలి అని డిమాండ్ చేసిన నిందితుడు తన వద్ద ఉన్న హెక్సాబ్లేడ్తో ఫిలిప్ పై దాడి చేశాడు. ఈ గొడవతో మేల్కొన్న సైఫ్ అలీ ఖాన్తో పాటు కరీనా కపూర్ అక్కడికి చేరుకున్నారు. వెంటనే నిందితుడు సైఫ్ పై కూడా కత్తి, హెక్సా బ్లేడ్తో ఆయనపై 6 చోట్ల దాడి చేశాడు. ఇదే సమయంలో మరో కేర్ టేకర్ అలారం మోగించడంతో పాటు నిందితుడిని గదిలో బంధించేందుకు సహాయం చేసింది. నిందితుడిని గదిలో బంధించిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ను ఆసుపత్రికి తరలించారు. వారు తిరిగి వచ్చేసరికి నిందితుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. నిందితుడు పారిపోతున్న దృశ్యాలు 6వ అంతస్తులోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ తర్వాత మిగతా ఫ్లోర్లతో పాటు లాబీ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లో కూడా నిందితుడి జాడ కనిపించలేదు. ఫైర్ సాఫ్ట్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్కు చేరుకున్న దుండగుడు వెనుక తలుపు నుంచి పారిపోయి ఉంటాడు అని భావిస్తున్నారు పోలీసులు. నిందితుడిని పట్టుకునేందుకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుడు లోపలికి వచ్చేందుకు సైఫ్ ఇంట్లో పనిచేస్తున్న వారిలో ఒకరి సహాయం చేసి ఉంటారు అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే 3 సహాయకుల్ని స్టేషన్కు పిలిపించి విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మనం చూసినట్టయితే సైఫ్ అలీ ఖాన్ కత్తితో దాడి చేసిన సంఘటన కీలక పరిణామం చోటు చేసుకుంది. అనుమానిత నిందితుడిని పోలీసులు, బాంద్రా పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో, అతను పారిపోతుండగా సీసీటీవీ ఫుటేజ్ ఉందో, ఆ సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించిన వ్యక్తి అదే వ్యక్తిని తీసుకొని వచ్చి ఇప్పుడు దర్యాప్తు చేపట్టారు. కానీ ఇంకా అధికారికంగా ఎలాంటి మనకు చెప్పడం లేదు. మేము పోలీసులని, బాంద్రా పోలీసులను అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు ఏమీ చెప్పడం లేదు. కాకపోతే ఇప్పుడు మనం చూసినట్టయితే బాంద్రా పోలీస్ స్టేషన్ లోనే అనుమానిత నిందితుడు ఉన్నాడు. అసలు ఎందుకు దాడి చేశాడు, దాడికి కారణాలు ఏంటి, ఒకవేళ అతనే దాడి చేశాడా, లేదంటే దాడి చేసేందుకు సైఫ్ అలీ ఖాన్ ఇంటికి 12వ అంతస్తుకి ఎలా చేరుకున్నాడు. మనం చూసినట్టయితే వెళ్ళేటప్పుడు ఫుటేజ్ మాత్రం సీసీటీవీలో కనిపించడం లేదు. కాకపోతే ఆయన దాడి చేసిన తర్వాత పారిపోతుండగా 6వ అంతస్తు సీసీటీవీలో అతని ముఖం, అదేవిధంగా వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపించాయి. దీనిపై కోణంతో పాటు ముఖ్యంగా ఈ దాడికి కారణం ఏంటి, చోరీ కోసమే, అంటే ₹1 అడిగాడని తెలుస్తుంది. ₹1 కోసమే ఈ దాడి చేశాడా, లేదంటే ఇంకేదైనా ఉందా అన్నది పోలీసులు దర్యాప్తు పూర్తి అన్ని కోణాల్లో చేస్తున్నారు. మనం పోలీసులను అడిగేందుకు ప్రయత్నించాం, కానీ అధికారికంగా ఎలాంటి వాళ్ళు వివరాలు వెల్లడించలేదు. కానీ తొందరలోనే మేము అన్ని విషయాలు అధికారికంగా ప్రకటిస్తామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.